ప్రస్తుతం రెండు సమస్యలు మన అందరినీ పాడు చేస్తున్నాయి. ఒకటి ఈగో, రెండు నాకు అన్నీ తెలుసు. ఒక పెద్దాయన జ్యోతిష్యం చెప్పడానికి ఓ చెట్టు కింద కూర్చొని బోర్డు పెట్టుకున్నాడు. ఒకతను ఏదో ఊరు వెళ్ళడానికి అక్కడ బస్ స్టాప్ ఉంటే వచ్చి నిల్చున్నాడు. అటు ఇటు చూస్తూ, నీ గురించి నాకు తెలుసు, నీ విషయాలు అన్నీ చెప్పగలను అనే పెద్దాయన బోర్డు చూశాడు. వీడికి నా గురించి తెలుసా? సంస్కారం పెద్దాయన్ని వీడు అనేశాడు. చాలామందిలో లోపం ఇదే. ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోకుండా అరేయ్ ఠకీమని అమర్యాదగా మాట్లాడేస్తారు. వీళ్ళకి ప్రపంచమంతా తెలిసినట్లు, లోకం గురించి మొత్తం తెలిసిపోయినట్లు. బస్సు వచ్చేలోపు వెళ్ళి ఒకసారి పరీక్షిద్దాం అనుకొని వెళ్ళి ఎదురుగా కూర్చొని తన గురించి చెప్పమన్నాడు. పుట్టుపూర్వోత్తరాలు అన్నీ చెప్పాడు. దెబ్బకు షాక్ అయ్యాడు. వీడికి నేను బాగా తెలుసనుకుంటా, అందుకే అన్నీ చెప్పాడనుకొని మొహానికి మాస్క్ వేసుకొని వస్త్రాలు మార్చుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్పమన్నాడు. మళ్ళీ ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. స్నేహితుడిని పంపాడు. ఎవరి స్నేహితుడో కూడా చెప్పాడు. పెద్దాయన ఇతడిని పిలిచి, నువ్వు నన్ను పరీక్షించాలని నానా యాతనలు పడుతున్నావు. నువ్వు వెళ్ళాల్సిన బస్సు వెళ్ళిపోయింది, నీ ఇంటర్వ్యూ పోయింది అన్నాడు. మళ్ళీ షాక్. మనం అవసరమైన విషయాల కంటే అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి కాలాన్ని, పనులని చెడగొట్టుకుంటూ వెర్రి పట్టినట్లు అన్నీ నాకే తెలుసు, ఒకడు మాట మనం వినేది ఏంటి, నాకు ఎవరు అక్కర్లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే అహంకారంతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఒకరితో పని లేదు, ఎవరు ఎన్నుకుంటున్నారో అక్కర్లేదు, కానీ నీకంటూ ఒక పని, ఒక లక్ష్యం ఉన్నాయిగా, కనీసం వాటిలో నైపుణ్యం సంపాదించుకోవటానికి సలహాలు, సూచనలు తీసుకోవాలి. పెద్దల్ని సంప్రదించి మంచి చెడు తెలుసుకోవాలి. ఒకడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి కనీసం వాడి ఆలోచనలు, భావాలు తెలుసుకోవాలి. ఎవరైనా ఏదైనా చెబుతుంటే పూర్తిగా విని తరువాత మాట్లాడాలి తప్ప అన్నీ నాకు తెలుసనుకుంటే ఏమి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కూడా ఒకడు చెప్పిందే విని నమ్మేది. మొదట వినడం తెలియాలి. విన్న విషయాన్ని గ్రహించి మంచి చెడు బేరీజు వేసుకోవాలి. అర్థం కాకపోతే పెద్దల ద్వారా తెలుసుకోవాలి. జ్ఞానం చాలా ముఖ్యం. అంత తేలికగా ఒక పట్టాన అర్థం కాదు. ఒక వ్యక్తి గొప్పవాడయ్యాడంటే ఎన్నో ఆటుపోట్లకు గురైతేనే ఆ స్థాయికి వచ్చాడు. రాత్రికి రాత్రే గొప్పవాడు ఎవ్వడు అయినా నిలవదు.
కౌన్ బరేగా కరోడ్పతితో స్లమ్ కుర్రోడు కోటి గెలిచి ఏడాదిలోపు బికారి అయ్యాడు. ఏదైనా అందుకోవడం ఒక ఎత్తు, నిలబెట్టుకోవడం ప్రతిభ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.